అసెంబ్లీ సాక్షిగా మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మక్కలు మార్కెట్లోకి వచ్చినాయి. దళారులు 1600, 1700కు రైతుల దగ్గర తీసుకుపోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు మార్కెట్లు ఓపెన్ చేయలేదు ఎక్కడ అని చెప్పేసి కరెక్ట్ 2 నెలల క్రితం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 2 నెలల తర్వాత ఎక్కడున్న మక్కలు అక్కడనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో నాకు తెలిసి 20% మక్కలు కూడా కొనుగోలు జరగలేదు. ఇప్పుడు 2 నెలల తర్వాత ఇప్పటి వరకు 20 నుండి 20% మక్కలు కూడా కొనుగోలు జరగలేదు. వర్షాలు పడతా ఉన్నాయి. నిన్నగాక నిన్న మొత్తం వర్షాలు పడి మక్కలన్నీ తడిచినాయి. నిన్న దయచేసి రాజకీయం అంటే విమర్శకు ప్రతి విమర్శ, రాజకీయం అంటే వ్యక్తిగత విమర్శలు కాదు. ఎమ్మెల్యే గారు రిబ్బన్ కటింగ్ చేసిండ్రు, మేము కొనము, ఇది కాదు రాజకీయం. రాజకీయం అంటే ప్రజల కష్టాలను తీర్చడం రాజకీయం. ప్రజలకు ఎమ్మెల్యే ఒక పని చేస్తే నువ్వు 4 పనులు చేసి ప్రజల మన్నలు పొందు, గది రాజకీయం తప్ప కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రజల్ని కష్టపడ్డారు రాజకీయం కాదు. ఏమొస్తుంది? ఇప్పుడు రైతులు కష్టపడతా ఉన్నారు, తడిచినాయి, మక్కలు తడిచినాయి, అటు వడ్లు వచ్చి ఉన్నాయి. ఆ వడ్లు కొనేటోడు లేడు, ఇంకా లేబర్ లేదు, దీనికి లేదు, ఇంకా మనకి దానికి లేబర్ కావాలి. ఇప్పుడు అన్నీ నానుతా ఉన్నాయి. దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను, వేగవంతం చేయండి. ఇక్కడ ఇవాళ మల్లాపూర్లో కేవలం మార్కెట్ లోపలనే దగ్గర 20,000 క్వింటాల మక్కలు ఉన్నాయి. బయట ఇంకో 15,000 క్వింటాలు ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా ఇవాళ మంచిగా తీసుకెళ్తే ఇవాళ రోజుకి 1000 క్వింటాలు పోతున్నాయి. అంటే ఈ చొప్పున కనీసం ఇంకా నెల రోజుల వరకు కూడా ఈ మార్కెట్ క్లియర్ కాదు. దేనికి? కేవలం మక్కలకే నేను చెప్పేది. ఇక వడ్లున్నాయి, అటు ఇప్పుడున్న లేబర్ మక్కలకే సరిపోతలేరు. దయచేసి గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను, దీనిపైన యాక్షన్ తీసుకోండి. రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు. పెట్టుబడి ఇవ్వలేదు వాళ్ళకు, రైతు బంధు రాలే, యూరియా లేదు వాళ్ళకు. అయినా కష్టపడో సుఖపడో అప్పులు చేసో అన్నీ తెచ్చుకొని ఏదో కష్టపడి పంట పండించారు. మళ్ళీ దిగుబడి వచ్చినాక కొనకపోతుంది. అంటే పెట్టుబడి లేదు, యూరియా లేదు, దిగుబడి కొనకపోతుంది. ఇక మరి ఎట్లా బతకాలి రైతు? దయచేసి ఇప్పటినన్నా గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. వర్షాలు పడతా ఉన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల రైతులకు 2 మక్కలకు కానీ వడ్లకు కానీ కష్టమవుతా ఉంది. 2 కూడా నానినాయి. దయచేసి వెంటనే వేగవంతంగా కొనాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదో ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, మేము కాంగ్రెస్ వాళ్ళం వేరం, అది కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. ఇక్కడ విషయం రైతుల విషయము. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పటికీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దయచేసి రైతు కడుపు కొట్టకండి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.